అడ్డుపడుతున్నప్పుడల్లా మళ్ళీ వచ్చి తనకి రక్షణగా నిలుస్తున్నారనమాట. సో, మరి 'హరిహర వీరమల్లు' నిర్మాత కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అది అడ్డుకోవడానికి ముగ్గురు నిర్మాతలు అయితే రంగంలోకి దిగారనమాట. సో, 'హరిహర వీరమల్లు' సినిమాకి ఏం రత్నం గారికి గతంలో వచ్చిన ఫ్లాప్స్‌కి మాకు అమౌంట్ రావాల్సి ఉందంటూ ఆ నిర్మాతలు అయితే లెటర్లు రిలీజ్ చేశారనమాట. సో, మాకు ఇంత సినిమాకి ఇంత డబ్బులు ఇవ్వాలి, ఆక్సిజన్ ఫ్లాప్ అయింది, దాని ముందు 'ముద్దుల కొడుకు' అలాగే 'బంగారం' సినిమాలు కూడా ఆయన మాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. సో, అవన్నీ పే చేస్తేనే మేము 'హరిహర వీరమల్లు' రిలీజ్ చేయనిస్తామని చెప్పి వాళ్ళైతే ఆ బయర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగనే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఇలాంటి కష్టాలు గుర్తొస్తాయా అని చెప్పి అందరూ కూడా ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతూ ఉన్నారు. మరి ఇలాంటి టైంలో అసలుకే పంపిణీదారులు కూడా లేరు అని చెప్పి చాలా కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మరి వీటన్నిటికీ చాలా టీ కప్లో టీ తాగినంత సరదాగా అందులో ఒక తుఫాన్ని టీ కప్పులో ముంచినంత ఈజీగా ఏం రత్నం గారు అయితే దీన్ని వాష్ చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నా ఆయన స్టామినా అన్నా అది వేరే విషయం. సో, మరి ఏం రత్నం గారు కథ పైన ఈ సినిమా పైన ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం అదే. ఎందుకంటే సినిమా కంటెంట్ బాగుంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నచ్చుతుంది అని ఆయనైతే బలంగా నమ్ముతున్నారు. సో, మరి ఈ సినిమాని తెలంగాణ నుంచి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ సినిమాని పంపిణీ చేస్తాం, దానికోసం ఎంతకైనా నిలబడతామని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, వాటిని క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. సో, మరి ఇటు నాగవంశీ గారు కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్తో ఆయన కూడా నేను తీసుకుంటానని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. సో, ఇలా ప్రతి ఒక్క బడా నిర్మాతలందరూ కూడా ఈ సినిమా కోసం అలాగే ఏం రత్నం గారికి ఉన్న బయర్స్ని క్లియర్ చేయడానికి ఒక మెయిన్ పిల్లర్స్లో నిలబడ్డారని చెప్పొచ్చు. సో, ఆ నిర్మాతలందరినీ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారన్నమాట. సో, మరి ఈరోజు ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్ మీట్లు అన్నీ జరగబోతున్నాయి. చాలా రోజుల తర్వాత సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఇంత యాక్టివ్గా చూడటం, అందులోనూ ప్రెస్ మీట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడటం చాలా ఆనందంగా ఉందంటూ కూడా అందులో చాలామంది ప్రశంసిస్తున్నారు. మరి తాజాగా ఈ సంవత్సరం ఆయన గేమ్ చేంజర్కి అయితే రావడం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి. మరి ఆయన సొంత సినిమాకి ఎప్పుడో బ్రో టైంలో అలాగే భీమ్లా నాయక్ టైంలో ఆయన రావడం జరిగిందనమాట. సో, తర్వాత రాజకీయాలంటూ బిజీ అయిపోయారు. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో చూస్తామో లేదో అని టెన్షన్ పడ్డ ఫ్యాన్స్కి 'హరిహర వీరమల్లు' సినిమా చిత్రం షూటింగ్ పూర్తి చేసి మళ్ళీ ఆ సినిమాని జూలై 24 విడుదలకు కూడా తీసుకొచ్చారనమాట. సో, దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పండగ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.